రైట్. సో టాపిక్ వచ్చేసి సిట్యుయేషన్స్ అండ్ బైబిలియోగ్రఫీ రీసెర్చ్. సో రీసెర్చ్ యొక్క యూజ్ ఏంటి? సెర్చ్ యొక్క యూజ్ ఏంటి అంటే సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉందనుకోండి. ఓకే. ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి? సినానియమ్స్ ఏంటి? ఆంటోనియమ్స్ ఏంటి? ఓకే. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి అంటే ఏ వర్డ్ అవుతుందో ఆ వర్డ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ వర్డ్‌ని ఇలా సెలెక్ట్ చేసుకొని సెర్చ్ పైన క్లిక్ చేయండి. రీసెర్చ్. సో రీసెర్చ్ అంటే ఏమవుతుందంటే కంప్లీట్‌గా డిక్షనరీలో దీని గురించి ఏముందో ఎవ్రీథింగ్ కనబడుతది. సెర్చ్ పైన క్లిక్ చేసినప్పుడు గూగుల్ సెర్చ్‌లో కూడా వస్తది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను సెర్చ్ పైన క్లిక్ చేశాను. సెర్చ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఆ పవర్‌ఫుల్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి? ఓకే. ఇక్కడ చూడండి. ఎలాంటి సందర్భంలో వాడతాం? పవర్‌ఫుల్ చూడండి ఇక. హావ్ ఎ కంట్రోల్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఓవర్ ద పీపుల్ అండ్ ఈవెంట్స్. సో, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ పవర్‌ఫుల్ వర్డ్ గురించి వస్తది. నెక్స్ట్ దానికి అడ్వర్బ్స్ ఈ గూగుల్ సెర్చ్ రిజల్ట్ మొత్తం మనకి కనబడతది. ఆ వర్డ్‌ని కంప్లీట్‌గా మనము సెర్చ్ చేసినప్పుడు. నెక్స్ట్ రీసెర్చ్ పైన క్లిక్ చేసినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసినామనుకోండి. డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి రీసెర్చ్. సో, ఇది కూడా సేమ్ మళ్ళీ ఈ డాక్యుమెంట్‌కి అంటే ఏంటి? ఎలాంటి సందర్భాల్లో వాడతాం? నేను ఇక్కడ టైప్ చేసిన అదే వర్డ్‌ని డాక్యుమెంట్ అనే వర్డ్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా! కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి పేస్ట్ అండ్ సెర్చ్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ ఈ డాక్యుమెంట్ గురించి కంప్లీట్‌గా మనకి ఆహ్, సెర్చ్ రిజల్ట్ మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే గూగుల్‌లో ఈ వర్డ్ యూజ్ చేసుకొని ఎలాంటి సెర్చ్ జరిగినాయో కంప్లీట్‌గా ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. మీకు డౌన్‌లోకెళ్తే చూడండి. ఓకే. కంప్లీట్‌గా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఆహ్, ఇంటర్నెట్ ద్వారా మీకు ఆ వర్డ్ ఎక్కడెక్కడ వాడారు, ఇలాంటి సందర్భాల్లో కీవర్డ్స్ లాగా మీకు చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతది. నెక్స్ట్ సిట్యుయేషన్. సో, సిట్యుయేషన్స్ యొక్క యూజ్ ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ బుక్ ఎవరు రాసారు? ఓకే. రైటర్స్ ఉంటే ఎంతమంది రైటర్స్ ఉన్నారు? ఎప్పుడు రాసారు? దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిట్యుయేషన్స్ అండ్ బైబిలియోగ్రఫీలో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిట్యుయేషన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. యాడ్ న్యూ సోర్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ బుక్ గురించి అడుగుతది. సో, కంప్లీట్‌గా నేను బుక్ రాసాను. ఓకే. ఆథర్ ఎవరు? ఓకే. టైటిల్ ఏంటి? ఇయర్ ఏంటి? సిటీ ఏంటి? పబ్లిషర్ ఏంటి? స్టాండర్డ్ ఇవన్నీ కంప్లీట్‌గా అడుగుతాయి. సో, నేను ఇక్కడ మిస్టర్ ఆహ్, సురేష్ కుమార్ రైటర్ నేమ్. నెక్స్ట్ టైటిల్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేదా కంప్యూటర్ ఫండమెంటల్స్ లేదా కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ బేసిక్స్. నెక్స్ట్ తర్వాత ఏ ఇయర్‌లో బుక్ రాసారు? ఓకే. 1 జూన్ 2023లో రాసారనుకుందాం. సిటీ ఎక్కడ కంప్లీట్ హైదరాబాద్. నెక్స్ట్ తెలంగాణ. ఓకే. ఎన్‌డీఏ. ఎన్‌డీఏ. నెక్స్ట్ దాని తర్వాత పబ్లిషర్ ఎవరు? ఓకే. విక్రమ్ పబ్లికేషన్స్. నెక్స్ట్ తర్వాత ఇది ఏంటి అంటే సిరీస్ 1. సిరీస్ 1. సో, ఇప్పుడు ఏం చేశాను? ఈ బుక్‌లో ఒక రైటర్ నేమ్ ఇన్సర్ట్ చేసి ఓకే పైన క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకిలా షార్ట్ నేమ్ అని వచ్చింది. నేను ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికెళ్ళి ఒక రైటర్‌ని యాడ్ చేశాను కదా! నెక్స్ట్ దీంట్లో ఇలా యాడ్ చేసిన తర్వాత బైబిలియోగ్రఫీ అని ఉంది కదా! దీంట్లోకెళ్ళేసి దీనిలో ఏదన్నా ఒక ఆప్షన్ చూజ్ చేసుకోండి. దానిలో బై డిఫాల్ట్‌గానే ఏదైనా ఒక ఆప్షన్ చూజ్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తది. ఓకే. సురేష్ కుమార్ 1 జూన్ 2023లో రాసారు. కంప్యూటర్ బేసిక్స్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా, విక్రమ్ పబ్లికేషన్. ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఈ బుక్ ఒకరే గాదు. ఇంకా రైటర్స్ ముగ్గురు, నలుగురు ఉన్నారనుకోండి. ఒక్కొక్క చాప్టర్ ఒకరు రాసారు. ఇంకో చాప్టర్ ఇంకోరు రాసారు అనుకున్నప్పుడు మనం ఏం జేయాలి? మళ్ళీ ఇంకొక నేమ్ అనేది యాడ్ చేయాలి. సో, యాడ్ చేయడం కోసం ఇక్కడికెళ్ళిన తర్వాత చూడండి. మళ్ళీ యాడ్ న్యూ సోర్స్ ఉంది గదా! దీనిపైన క్లిక్ జేసి ఇంకొక రైటర్ ఎవరైనా ఉంటే అతని నేమ్ అనేది తీసుకోవచ్చు. యాడ్ న్యూ సోర్స్ క్లిక్ జేయండి. మళ్ళీ ఇంకెవరున్నారు? ఓకే. మిస్టర్ కిరణ్. నెక్స్ట్ టైటిల్ వచ్చేసి తను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి చెప్పాడు. ఓకే. ఇయర్ సేమ్ ఆహ్, 1 జులై 2023 సంథింగ్ అనుకోండి. ఓకే. నెక్స్ట్ సిటీ సేమ్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్. నెక్స్ట్ దాని తర్వాత పబ్లిషర్ మళ్ళీ సేమ్ వీళ్ళే ఉంటారు. నెక్స్ట్ సీరీస్ ఓకే. 1 దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో, ఒక రైటర్ యాడ్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే
రైటర్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ తన డీటెయిల్స్ కూడా మనకు కనబడాలి. సో, కనబడాలంటే మీరు ఏం చేయండి, ఇక్కడ అప్డేట్ సిటేషన్స్ అండ్ బైబిలియోగ్రఫీ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పర్సన్ నేమ్ కూడా వస్తది. ఇలా ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఎవరిని యాడ్ చేయాలి? రైటర్‌ని తీసేయాలి అని మీకు తీసేయాలి అనిపించినప్పుడు ఇక్కడ మేనేజ్ సోర్స్‌లోకెళ్తే మీకు క్లియర్‌గా కనబడుతుంది చూడండి. ఇక్కడ ఇంతకుముందు రాసిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే కిరణ్, కుమార్ అనే వాళ్ళున్నారు. చంటి ఉన్నాడు. చంటి సెలెక్ట్ చేసుకొని కాపీ చేశాను. దీంట్లోకి యాడ్ అయ్యాడు. నెక్స్ట్ సంథింగ్ ఇంకెవరైనా ఉన్నారా? ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. కాపీ. సో, ఏం చేశాను 4 మెంబర్స్ యాడ్ చేశాను. ఒకవేళ అవసరం లేదనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని డిలీట్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. డిలీట్ అని క్లిక్ చేస్తే అది కంప్లీట్ రిమూవ్ అయిపోతుంది. ఇలా కావాల్సిన యాడ్ చేసుకొని ఓకే. యాడ్ చేసి క్లోజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేయండి, ఇక్కడ అప్డేట్ సిటేషన్స్ అండ్ బైబిలియోగ్రఫీ పైన క్లిక్ చేస్తే మీరు యాడ్ చేసిన పర్సన్ నేమ్ కూడా కంప్లీట్‌గా వస్తది. ఇలా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ రైటర్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలవాలి అనుకుంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఓకే. సిటేషన్స్‌లోకెళ్ళేసి బైబిలియోగ్రఫీ పైన క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అవుతది. అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేయొచ్చు. మేనేజ్ సోర్స్ పైన క్లిక్ చేస్తే ఎవరిని యాడ్ చేయాలో, ఎవరిని రిమూవ్ చేయాలో కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే. మనకి ఇతన్ని తీసేద్దాం. తీసేసి డిలీట్ మళ్ళీ క్లోజ్. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇక్కడికొచ్చేసి అప్డేట్ సిటేషన్స్ అండ్ బైబిలియోగ్రఫీ ఇలా అప్డేట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ దాని తర్వాత దీంట్లోనే అంటే ఇదేంటంటే స్టైల్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇదొక ఫార్మాట్. ఇదొక ఫార్మాట్. నెక్స్ట్ ఇదొక ఫార్మాట్. ఇలా డిఫరెంట్‌గా మీకు ఏ ఫార్మాట్‌లో మీరు ప్రెజెంట్ చేయాలనుకుంటే, ఆ ఫార్మాట్‌ని మీరు వాడండి. ఓకే. రైట్. నెక్స్ట్ దాని పక్కన ఉంది చూడండి క్యాప్షన్స్. సో, క్యాప్షన్స్ యొక్క యూజ్ ఏంటి అంటే, మీరు డాక్యుమెంట్‌లో పిక్చర్స్ తీసుకున్నప్పుడు, ఏ పిక్చర్ ఏ పేజ్‌లో ఇన్సర్ట్ చేశారు, దాని గురించి కూడా ఒక ఇండెక్స్ లాగా ఇవ్వాలి అనుకుంటే, క్యాప్షన్ వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ప్లేస్‌లో ఒక పిక్చర్ తీసుకుంటున్నాను. ఇన్సర్ట్ పిక్చర్ ఓకే. స్టాక్ ఇమేజ్‌లోకెళ్ళి ఒక పిక్చర్ తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సమ్ పిక్చర్ లేదా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్. పిక్చర్ ఇన్సర్ట్ అయిన వెంటనే మీరు కొంచెం దాన్ని రెడ్యూస్ చేసిన తర్వాత ఇలా పిక్చర్ యాక్టివేట్‌లో ఉన్నప్పుడు రిఫరెన్స్ ట్యాబ్‌లోకెళ్ళేసి రిఫరెన్స్‌లో ఈ పిక్చర్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఇవ్వాలి అంటే పిక్చర్ తీసుకున్న వెంటనే ఇక్కడ ఇన్సర్ట్ క్యాప్షన్ పైన క్లిక్ చేస్తే పిక్చర్‌కి ఒక నేమ్ వచ్చింది. ఫిగర్ 1 అని వచ్చింది. మీరు వేరే నేమ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడికెళ్ళి మీరు ఇవ్వచ్చు. ఓకే. ఫిగర్ 1 ఓకే. లేదు మీరు కొత్తగా ఇవ్వాలనుకుంటే టైప్ చేయండి. ఏం చేస్తున్నాను నేను ఆహ్, ఐఎంపీ అని పెడతా. ఐఎంపీ పిక్చర్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో, అప్పుడు ఫిగర్ 1 కాకుండా మనకి ఐఎంపీ పిక్ 1 అని ఇలా వస్తుంటది. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఏమైపోయింది? ఈ పిక్చర్‌కి ఐఎంపీ పిక్ 1 అని ఒకటి యాడ్ అయిపోయింది. నెక్స్ట్ అలానే మళ్ళీ సేమ్ ఇంకో ప్లేస్‌లోకెళ్ళేసి ఈ సెకండ్ దాంట్లో ఇక్కడ కూడా ఒక పిక్చర్ తీసుకోండి. ఎంటర్. సో, మళ్ళీ సేమ్ రిఫరెన్స్ కాకుండా ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళి ఇన్సర్ట్‌లో పిక్చర్స్‌లో స్టాక్ ఇమేజ్ మళ్ళీ ఒక పిక్చర్ చూజ్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తున్నాను. దెన్ క్లిక్ ఇన్సర్ట్. సో, పిక్చర్ ఇన్సర్ట్ అయిన వెంటనే పిక్చర్ అనేది సెలక్షన్‌లో ఉన్నప్పుడు ఓకే. దీన్ని కొంచెం ఇలా డ్రాగ్ చేయండి. పిక్చర్ సెలక్షన్‌లో ఉన్నప్పుడే మళ్ళీ రిఫరెన్స్ ట్యాబ్‌లోకెళ్ళేసి పిక్చర్ ఇలా సెలక్షన్‌లో ఉన్నప్పుడు రిఫరెన్స్ ట్యాబ్‌లోకెళ్ళి రిఫరెన్స్‌లో మళ్ళీ ఇన్సర్ట్ క్యాప్షన్. సో, ఇన్సర్ట్ క్యాప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒక నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఏమొచ్చింది? ఇంపార్టెంట్ పిక్చర్ 2. ఇందాక ఇంపార్టెంట్ పిక్చర్ 1 అయిపోయింది కదా! ఇప్పుడు 2. సో, కాబట్టి 2 సెలెక్ట్ చేసుకొని దెన్ ఓకే పైన క్లిక్ చేస్తే ఈ పిక్చర్‌కి 2 నంబర్ అసైన్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకో పిక్చర్ తీసుకోండి. ఇంకో పిక్చర్ తీసుకున్న తర్వాత ఎలా తీసుకోవాలి? సేమ్ ఇన్సర్ట్‌లోకెళ్ళేసి ఇన్సర్ట్‌లో పిక్చర్‌లో స్టాక్ ఇమేజ్‌లోకొచ్చేసి మళ్ళీ మీ రిక్వైర్మెంట్ ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్. సో, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ పిక్చర్ సెలక్షన్‌లో ఉన్నప్పుడే మీరు ఏం చేయండి రిఫరెన్స్‌లోకెళ్ళండి. రిఫరెన్స్‌లోకెళ్ళేసి మళ్ళీ సేమ్ ఇన్సర్ట్ క్యాప్షన్ ఇందాక 1, 2 వచ్చింది. ఇప్పుడు పిక్చర్ 3 దెన్ క్లిక్ ఆన్ ఓకే. అంటే ఏమవుతుంది? ఈ పిక్చర్స్ అన్నిటికి మీరు ఒక క్యాప్షన్ లాగా ఒక నేమ్ ఇస్తున్నారు గదా! సో, నెక్స్ట్ టైమ్ మన పిక్చర్‌ని ఐడెంటిఫై చేయాలంటే ఆ నేమ్ తోటే మనం ఐడెంటిఫై చేస్తాం. సో, ఇప్పుడు ఏం చేశాను ఇలా పిక్చర్స్ ఇచ్చేసి ఆ పిక్చర్స్‌కి ఒక నేమ్ అండ్ నంబర్ ఇచ్చిన తర్వాత మనం ఇండెక్స్‌లోకి వచ్చేసి ఇక్కడ వాటి డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అనుకుంటే ఇంపార్టెంట్ పిక్చర్ రైట్. ఎంటర్. సో, ఇప్పుడేం చేస్తున్నాం, ఆ పిక్చర్ లిస్టింగ్ నేను ఇవ్వాలి అనుకుంటే, మీరు ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్ పైన క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మనకి క్లియర్‌గా ఇంపార్టెంట్ పిక్చర్ 1 సెకండ్ పేజ్‌లో, ఇంపార్టెంట్ పిక్చర్ 2 ఫోర్త్ పేజ్‌లో, ఇంపార్టెంట్ పిక్చర్ 3 సిక్స్త్ పేజ్‌లో ఇలా కంప్లీట్ మీకు ఇండెక్స్ రూపంలో
పిక్చర్‌ది ఇవ్వాలనుకుంటే మనము క్యాప్షన్ అనే ఆప్షన్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేశాను, ఆల్రెడీ 3 పిక్చర్స్ ఇన్సర్ట్ చేసి వాటికి క్యాప్షన్ కూడా ఇచ్చేసాను. మళ్ళీ కొత్తగా ఆల్రెడీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇంకొక పిక్చర్‌ని యాడ్ చేస్తాను. సో, ఇంకో కొత్త పిక్చర్ యాడ్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఏం చేయండి, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్‌లో పిక్చర్‌లోకెళ్ళేసి స్టాక్ ఇమేజ్‌లో మళ్ళీ ఒక పిక్చర్ చూజ్ చేసుకొని ఇప్పుడు సెలెక్ట్ అండ్ ఇన్సర్ట్. సో, పిక్చర్ సెలక్షన్‌లో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, మళ్ళీ రిఫరెన్స్‌లోకెళ్ళేసి ఓకే. రిఫరెన్స్, రిఫరెన్స్‌లోకెళ్ళేసి రిఫరెన్స్‌లో ఇన్సర్ట్ క్యాప్షన్. దీనికి ఏమవుతుంది, ఇంపార్టెంట్ పిక్చర్ 4 అని వచ్చేసింది. ఇలా ఈ ఫోర్త్ ఏదైతే యాడ్ చేశారో అది మీ ఇండెక్స్‌లో మళ్ళీ అప్డేట్ అవ్వాలి అనుకుంటే మనం ఇందాక 3 చేసాం. ఇక్కడ మనకి 3 కనబడుతున్నాయి. ఫోర్త్ వన్ కూడా మనం ఇందులో యాడ్ అయ్యి, అప్డేట్ అయ్యి కనబడాలి అనుకుంటే ఇక్కడ మీకు అప్డేట్ టేబుల్ ఉంది. అప్డేట్ టేబుల్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి, అప్డేట్ పేజ్ నంబర్స్ ఓన్లీ, అప్డేట్ ఎంటైర్ టేబుల్. నాకు కావాల్సింది ఎంటైర్ టేబుల్ కాబట్టి అప్డేట్ ఎంటైర్ టేబుల్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో, కంప్లీట్‌గా ఆ ఫోర్త్ పిక్చర్ కూడా మీకిక్కడ అప్డేట్ అయ్యి కనబడుతది. సో, కంప్లీట్‌గా ఏమవుతుంది, ఈ క్యాప్షన్స్ అనే ఆప్షన్ వాడుతూ పిక్చర్‌ని మనము ఏ ప్లేస్‌లో ఉందో మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. దాన్ని ఇండెక్స్ లాగా ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మీరు కంట్రోల్ బటన్ పట్టుకొని ఇక్కడ పిక్చర్ నంబర్ 4 పైన క్లిక్ చేస్తే ఆ పిక్చర్ 4 ఎక్కడైందో అక్కడికి రీడైరెక్ట్ అవుతది. వచ్చిందా పిక్చర్ 4? ఓకే. మళ్ళీ కంట్రోల్ హోమ్ ప్రెస్ చేస్తే ఫస్ట్ పేజ్‌కొచ్చేస్తాం. ఇలా మీరు పిక్చర్ సంబంధించింది ఇండెక్స్‌లో ఇవ్వాలనుకుంటే క్యాప్షన్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత మార్క్ ఎంట్రీ. సో, మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ బుక్‌లో నాకు ఇంపార్టెంట్ సెంటెన్సెస్ జనరల్‌గా అయితే మనకు బుక్ లాస్ట్‌లో ముఖ్యాంశాలు అని, ఈ బుక్‌లో గమనించిన విషయాలని మనకు కొన్ని లైన్స్ రూపంలో వస్తాయి. అవునా? సో, అట్లనే మనం ఇవ్వాలి అనుకుంటే, సో, నేనేం చేస్తున్నాను, ఇంపార్టెంట్ సెంటెన్సెస్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ అని పెట్టేసి ఈ బుక్‌లో ఉన్నవి నేనేం చేస్తున్నాను, వాటిని ఫస్ట్ ఆ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మార్క్ చేయాలి. మార్క్ చేయాలని ఇక్కడ చూడండి, ఇండెక్స్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ ఇండెక్స్ అనే ఆప్షన్‌లోకెళ్ళేసి మనం చేయాల్సి ఉంటది. నేను కొంచెం కర్సర్ ఇక్కడ మూవ్ చేస్తున్నాం. దీంట్లో ఈ ఫస్ట్ ఇది మొత్తం నాకు ఇంపార్టెంట్ అనుకుందాం. సో, ఓకే. ఇది ఇంపార్టెంట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని మార్క్ ఎంట్రీ, చూడండి మొత్తం సెలెక్ట్ అయిపోయింది. నేనేం చేస్తున్నా అంటే మార్క్ అయింది, బోల్డ్ చేస్తున్నాను, బోల్డ్. మార్క్ ఆల్ అంటే ఏమవుతదంటే, ఈ వర్డ్ ఎక్కడైతే రిపీట్ అయ్యిందో అన్ని ప్లేసెస్‌లో ఏ పేజ్‌లో రిపీట్ అయిందో ఆ పేజ్ ఇండెక్సింగ్ మొత్తం చూపిస్తది. లేదు మార్క్ పైన క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్నది మాత్రమే మార్క్ అవుతది. నేను సెలెక్ట్ చేసుకున్న మార్క్ అండ్ క్లోజ్. సో, మీరు మార్క్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి కొన్ని డిఫరెంట్ సింబల్స్ వచ్చాయి. అవి రిమూవ్ అవ్వాలంటే హోమ్ ట్యాబ్‌కొచ్చేసి పారాగ్రాఫ్‌లో ఈ సింబల్ తీసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకుందాం. దీంట్లో ఇది కూడా ఇంపార్టెంట్ లైన్ అనుకుందాం. సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ రిఫరెన్స్, మార్క్ ఎంట్రీ, దీంట్లో మళ్ళీ బోల్డ్, మార్క్, దెన్ క్లోజ్. సేమ్ హోమ్ ట్యాబ్‌లోకొచ్చేసి మళ్ళీ ఆ సింబల్ రిమూవ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత ఇలా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ సెంటెన్స్ ఎక్కడ ఉంటే ఆ సెంటెన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ రిఫరెన్స్‌లో మార్క్ ఎంట్రీ కొంచెం బోల్డ్ చేశాను. దెన్ మార్క్ అండ్ క్లోజ్. హోమ్ ట్యాబ్‌లోకొచ్చేసి ఇక్కడ ఈ సింబల్ తీసేయండి. ఇలా 3 సెంటెన్స్ ఏవైతే మార్క్ చేశామో, అవి మనం ఇక్కడ లిస్టింగ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, మళ్ళీ సేమ్ ఇందాక మార్క్ చేశాం కదా! మార్క్ ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఇన్సర్ట్ ఇండెక్స్ పైన క్లిక్ చేస్తే, మీరు ఇందాక మార్క్ చేసిన 3 సెంటెన్సెస్ ఇక్కడ విత్ పేజ్ నంబర్‌తో సహా మనకిక్కడ ఇన్సర్ట్ అవ్వడం జరుగుతది. ఇన్సర్ట్ ఇండెక్స్ ఓకే. చూడండి 1 కాలమ్ ఉంది. 1 కాలమ్ సెలెక్ట్ చేసుకొని దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో, చూడు ఇప్పుడు ఏమవుతుందంటే మనకి నేనిక్కడ కొంచెం నేను ఆహ్, ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ట్యాబ్, ఇక్కడ కూడా ట్యాబ్, ఇక్కడ కూడా ట్యాబ్. సో, ఏమైపోయింది అంటే ఇక్కడున్న దాంట్లో ఈ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేజెస్‌లో ఉన్నాయని మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, నేనిప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని వీటికి బుల్లెట్స్ ఇస్తాను. సో, సెలెక్ట్ చేసుకొని మనకి హోమ్ ట్యాబ్‌లోకొచ్చేసి హోమ్ ట్యాబ్‌లో బుల్లెట్స్ లాగా ఇవ్వండి. బుల్లెట్స్ లాగా ఇస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇలా ఉంది. నెక్స్ట్ దీంట్లో నేనేం చేశానంటే కొత్తగా యాడ్ చేశాను మళ్ళీ. రిఫరెన్స్‌లోకొచ్చేసి ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి గదా! నేను ఫోర్త్ వన్ గూడా యాడ్ చేశాననుకోండి. అప్పుడు మళ్ళీ మనకది అప్‌డేట్ అయ్యి కనపడాలి. ఫస్ట్ అయితే ఫోర్త్ యాడ్ చేయండి. యాడ్ చేయాలంటే ఏం చేయండి మళ్ళీ సేమ్ సెలెక్ట్, సెలెక్ట్ చేసుకొని మార్క్ ఎంట్రీ, బోల్డ్, మార్క్, నెక్స్ట్ క్లోజ్. దాని తర్వాత హోమ్ ట్యాబ్‌లోకొచ్చేసి ఈ సింబల్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మనకు దీంట్లో అప్‌డేట్ అయ్యి కనపడాలి. అప్‌డేట్ అయిందా? అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఏం చేయండి సేమ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రిఫరెన్స్‌లోకొచ్చేసి అప్డేట్ ఇండెక్స్.
సో అప్డేట్ అయిపోయింది కదా చూడండి. ఇందాక 2 ఉండే ఇప్పుడు మనకి 3 ఉండే ఇప్పుడు 4 అయిపోయినాయి. సేమ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. హోమ్ ట్యాబ్‌లోకి వచ్చేసి కొంచెం బుల్లెట్స్ లాగా ఇవ్వండి. బుల్లెట్స్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇది మనకు లేదు కదా! రైట్. ఇక్కడికొచ్చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్, మళ్ళీ ట్యాబ్, సారీ ట్యాబ్. ఓకే. ఇక్కడికొచ్చేసి కూడా ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇక్కడ కూడా ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మీకు కంప్లీట్‌గా మీరు అంటే ఏం వాడాం మనం ఇక్కడ దీంట్లో రిఫరెన్స్‌లో ఇండెక్స్ అనే ఆప్షన్ వాడుతూ ఇలా మీరు ఇంపార్టెంట్ సెంటెన్స్ సంబంధించినవి మీరు యాడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. నెక్స్ట్ నేను ఇండెంట్ మూవ్ చేస్తున్నాను దీన్ని. రైట్. నెక్స్ట్ దాని తర్వాత టేబుల్ ఆఫ్ అథారిటీస్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడండి. మార్క్ సిటేషన్స్. సో దీన్ని మనము సబ్ కాన్సెప్ట్స్ లాగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్‌గా ఇందాక చేసిన ప్రాసెస్ కాకుండా ఒక సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఇది నాకు దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అనుకుందాము. ఓకే. ఏదైనా ఒక విషయాన్ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం అనుకున్నాం. ఒక కేస్ స్టడీ అనుకోండి. ఓకే. ఇక్కడ ఒక కేస్ స్టడీ హెడ్డింగ్ పెట్టొచ్చు. లేదనుకుంటే మీరు ఇక్కడ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కేస్ స్టడీ 1. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ సిట్యుయేషన్. ఓకే. ఇక్కడ కేస్ స్టడీ 1 అని వచ్చింది కదా! మార్క్ దెన్ క్లోజ్. మళ్ళీ హోమ్ ట్యాబ్‌లోకొచ్చేసి ఇక్కడ చూడండి అన్ని సింబల్స్ ఉన్నాయి. రిమూవ్ చేసేయండి. మీరు కనబడాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం బోల్డ్ చేయండి. అవసరమైతే మీరు ఇక్కడ కంట్రోల్ జెడ్, కంట్రోల్ బి అండ్ కలర్ కూడా ఇవ్వండి మీకు అర్థం అవ్వడానికి. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంకో కేస్ స్టడీ ఉంది. కేస్ స్టడీ కేస్ స్టడీ 2. సో దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అండ్ బోల్డ్. సో ఇప్పుడు 2 కేస్ స్టడీస్ మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఇవ్వలేదు కదా! సెలెక్ట్ చేసుకొని రిఫరెన్స్, మార్క్ సిటేషన్స్, మార్క్ దెన్ క్లోజ్. సో మళ్ళీ హోమ్ ట్యాబ్‌లోకొచ్చేసి ఈ సింబల్ రిమూవ్ చేయండి. ఇప్పుడు 2 కేస్ స్టడీస్ ఇచ్చాం గదా! దానికి సంబంధించిన లిస్టింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు మీరు అది గూడా. సో ఏం చేయాలి మళ్ళీ సేమ్ రిఫరెన్స్‌లో ఇక్కడ మార్క్ చేసాం గదా! దాని పక్కనే చూడండి ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి కేసెస్ ఆల్ తీసుకొని దెన్ క్లిక్ ఆన్ ఓకే. మనకి ఇందాక తీసుకున్నవి కేస్ స్టడీ 1, కేస్ స్టడీ 2. సో మనం ఏం చేయాలి మళ్ళీ కంట్రోల్ బటన్ పట్టుకొని దానిపైన క్లిక్ చేస్తే మనకి అక్కడ రీడైరెక్ట్ అవ్వడం జరుగుతది. వచ్చిన తర్వాత ఓకే. ఫంక్షన్‌కి కంట్రోల్. సో ఇది రీడైరెక్ట్ అవ్వట్లేదు. సో జస్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ కొత్తగా యాడ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ 3 అయితే యాడ్ చేస్తే మళ్ళీ దాన్ని యాడ్ చేసింది కూడా రావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? అప్డేట్ చేయాలి. కేస్ స్టడీ 3 సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సెలెక్ట్ చేసుకొని బోల్డ్ మళ్ళీ హోమ్ ట్యాబ్‌లోకొచ్చేసి సో గుర్తుండడం కోసం ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసి సెలెక్ట్. ఓకే. నెక్స్ట్ రిఫరెన్స్ ట్యాబ్‌లోకొచ్చేసి ఇక్కడికొచ్చేసి అప్డేట్ చేయండి. ఇందాక ఇన్సర్ట్ చేశారు కదా! అప్డేట్ చేస్తే అప్డేట్ అవ్వలేదు. అంటే 3ది ఇవ్వలేదా? సారీ ఇవ్వనంటున్నాను. ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఎక్కడికెళ్ళింది మనకి 3 వచ్చేసి రైట్. సో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్‌లో మార్క్ సిట్యుయేషన్. ఓకే. మార్క్. ఓకే. దెన్ క్లోజ్. ఇప్పుడు హోమ్ ట్యాబ్‌లోకొచ్చేసి ఈ సింబల్ రిమూవ్ చేయండి. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేయాలంటే మళ్ళీ సేమ్ హోమ్ పేజ్‌కొచ్చేసి ఇక్కడ రిఫరెన్స్‌లో టేబుల్ ఆఫ్ కంటెంట్. చూడండి కొత్తది కూడా యాడ్ అయిపోయింది కదా! ఇలా కేస్ స్టడీ 1, కేస్ స్టడీ 2, కేస్ స్టడీ 3 ఇలా కంప్లీట్ రిఫరెన్స్ దేనికి సంబంధించి అంటే ఓవరాల్‌గా ఒక డాక్యుమెంట్ యొక్క ఇండెక్స్ ఒక బుక్ రాసినప్పుడు దాని ఇండెక్స్ రెడీ చేయడానికి ఇక్కడున్న ఆప్షన్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఏం చేసాం? అన్నీ రెడీ చేసాం. ఓకే. మనం జనరల్‌గా నేను లాస్ట్ టైమ్ చేసింది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే హెడ్డింగ్స్ అనుకున్నాం. అవునా కదా! సో హెడ్డింగ్స్ రావడం కోసం ఏం చేసాం మనం జనరల్‌గా మళ్ళీ లాస్ట్ చేసింది ఒక్కసారి శాంపుల్ చేసి చూస్తున్నాను. జస్ట్ వర్డ్ అనుకుందాం. వర్డ్ అయితే మనం ఏం చేసాం దీన్ని వర్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్‌లోకొచ్చేసి ఇక్కడ హెడ్డింగ్ 1 అని ఇచ్చాం. సబ్ హెడ్డింగ్స్ కూడా ఇచ్చాం. ఓకే. ఆ క్లాస్ మళ్ళీ చూడండి. నెక్స్ట్ ఆహ్, సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ వర్డ్ ఇక్కడ రిఫరెన్స్‌లోకొచ్చేసి అంతే కదా! సారీ. నెక్స్ట్ దీనికొచ్చేసి వర్డ్ తర్వాత ఎక్సెల్. ఇక్కడ ఎక్సెల్ అని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ హోమ్ ట్యాబ్‌లోకొచ్చేసి హెడ్డింగ్ 1 ఇక్కడ ఇచ్చేసిన తర్వాత వీటిని మనం ఇండెక్స్ చేసాం. లాస్ట్ క్లాస్‌లో చేసాం. అది ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ
ఈ ప్లేస్లోకి వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, రిఫరెన్స్లో ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్తే నాకు ఇలా కనబడుతుంది. ఓకే, కంటెంట్స్ వచ్చాయి కదా. లాస్ట్ క్లాస్లో ఇది చేశాను. ఇప్పుడు ఏం చేశాను, ప్రతి దాంట్లో నేను కంటెంట్ చేశాను. ఇక్కడ బైబిలియోగ్రఫీ ఉంది. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు మనము క్యాప్షన్స్ వాడాము, సిటేషన్స్ వాడాము, దాంతోపాటు కేసెస్ వాడాము. వీటన్నిటిని వాడడానికి నాకు ఒక ప్రొసీజర్ ఉంది. ఇక్కడ రావాలంటే ఒక ప్రొసీజర్, ఇక్కడ ఒక ప్రొసీజర్, ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంది కదా. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, నేను ఒక ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్లో నాకు కేస్ స్టడీలో నుంచి ఒకటి కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏదైతే మార్క్ ఎంటర్ చేసామో అందులో నుంచి ఒక ఆప్షన్ కావాలి. దీంట్లో ఇంపార్టెంట్ పిక్చర్ నుంచి ఒక పిక్చర్ కావాలి. ఇక ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి పిక్ చేసుకోవాలి అనుకుంటే, ఒక్కొక్క మనం చేసిన రిఫరెన్స్ అన్నిటిలో నుంచి ఒక్కొక్కటి తీసుకోవాలనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటే, ఏం చేయాలి అంటే క్రాస్ రిఫరెన్స్ వాడాలి. ఆల్రెడీ ఇన్సెట్‌లో వచ్చినప్పుడు నేను తర్వాత చెప్తా అని చెప్పాను మీకు ఇక్కడ. క్రాస్ రిఫరెన్స్ ఉంది కదా, సేమ్ ఇదే ఆప్షన్ వచ్చిందా? సేమ్ అదే మనం రిఫరెన్స్‌లోకి వెళ్లి క్లిక్ చేసినా కూడా అదే ఆప్షన్ ఓపెన్ అవుద్ది. దీంట్లో ఏం చేస్తున్నాం, ఇప్పుడు క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి. అందులో నుంచి ఒక్కొక్కటి పిక్ చేసుకోవాలి అంటే హెడ్డింగ్స్‌లో మనకి వర్డ్, ఎక్సెల్ హెడ్డింగ్స్ ఉన్నాయి. వర్డ్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్‌లో ఎక్కడుంది? ఈ ప్లేస్‌లో నేను ఏం చేస్తున్నా అంటే ఆహ్, క్రాస్ క్రాస్ చెకింగ్. ఓకే, చెక్ చేసుకొని ఎంటర్. ఇక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ సారీ క్రాస్ రిఫరెన్స్. దీనిలోకొచ్చి ఒక పార్ట్ కావాలి వర్డ్ ఇన్సర్ట్. ఇప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత ఏమైంది, నాకు వర్డ్ ఇన్సర్ట్ అయిందా లేదా? అంటే ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఇందాక ఏ ఆప్షన్ అయితే వాడుతూ మనం టేబుల్ ఆఫ్ కంటెంట్ చేసామో దాని నుంచి ఒక పార్ట్ తీసుకున్నాను. ఇలా మనం మన రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకోవాలంటే క్రాస్ రిఫరెన్స్. అదే నేను ఇది చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ టేబుల్ ఆఫ్ కంటెంట్ చేయాలి. అందులో నుంచి ఇక్కడొచ్చేసి అప్డేట్ చేసి ఇన్సర్ట్ చేస్తే వస్తది. అన్నీ వస్తాయి. ఒకటి రావు మళ్ళీ. మనకు అందులో నుంచి ఒక్కొక్కటి పిక్ చేసుకోవాలంటే క్రాస్ రిఫరెన్స్. ఇందులోకొచ్చేసి మళ్ళీ హెడ్డింగ్స్ కాకుండా ఫిగర్స్ ఉన్నాయి. ఫిగర్స్‌లో నాకు ఫిగర్స్ కదా! మనం ఫిగర్ చేసాం కదా! ఇంపార్టెంట్ పిక్చర్ అని పెట్టాము. ఇంపార్టెంట్ పిక్చర్. అందులో థర్డ్ పిక్చర్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. అయిపోయింది కదా! నెక్స్ట్ దాని తర్వాత హ్మ్. టేబుల్, ఇంపార్టెంట్ పిక్చర్స్, ఫిగర్స్ కాకుండా మనం ఏం చేసాం, బుక్ మార్క్ చేసాం కదా! బుక్ మార్క్సా ఏంటది? మార్క్ ఎంట్రీ సారీ. బుక్ మార్క్స్, హెడ్డింగ్స్, ఈక్వేషన్స్. ఇక్కడికొచ్చేసి మనకు ఆల్ అని ఆప్షన్ లేదు కదా! నంబరింగ్ ఐటెమ్స్. చూద్దాం దీంట్లోకెళ్తే హెడ్డింగ్స్ మాత్రమే ఉన్నవి. బుక్ మార్క్స్, ఫుట్ నోట్ అనేది నేను ఇంకా ఇన్సర్ట్ చేయలేదు. లాస్ట్ దాంట్లో చేశాను. సో, అంటే ఏం చేసాం ఇక్కడ, ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క పార్ట్‌ని పిక్ చేసుకోవాలంటే క్రాస్ రిఫరెన్స్ వాడాం. ఇప్పుడు చూడండి, నేను కంట్రోల్ బటన్ పట్టుకొని వర్డ్ పైన క్లిక్ చేస్తే వర్డ్ క్రియేట్ అవుతది. వచ్చిందా లేదా? మళ్ళీ హోమ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఫస్ట్‌కొచ్చేస్తాం. దాని నుంచి మళ్ళీ ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇంపార్టెంట్ పిక్చర్. సో, కాంబినేషన్‌లో మీరు ఇందాక చేసిన దాంట్లో నుంచి మీకు కావాల్సిన పార్ట్‌ని పిక్ చేసుకోవాలి అనుకుంటే క్రాస్ రిఫరెన్స్ అనే ఆప్షన్‌ని వాడొచ్చు. కంప్లీట్ రిఫరెన్స్ టాబ్ మొత్తం మనకు దేనికి సంబంధించిందంటే ఒక బుక్ యొక్క ఇండెక్సింగ్ రెడీ చేయడానికి ఇది యూజ్ అవుతది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి మెయిలింగ్స్ ఉంటది. సో, ఈ టాపిక్ నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం.